రాజానగరం ప్రచార సభలో సీఎం జగన్ చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. 2019 ఓటమితోనే చంద్రబాబు సైకిల్ కు తుప్పు పట్టిందని అన్నారు. తుప్పు పట్టిన సైకిల్ ను రిపేర్ చేసేందుకు దత్తపుత్రుని వద్దకు వెళ్లారంటూ సెటైర్లు వేశారు. ఆ తర్వాత వదినమ్మతో కలిసి ఢిల్లీ మెకానిక్స్ ను ఇక్కడికి దింపారని అన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీ గెలుపును ఆపలేరని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం, నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో 2,31,000 ఉద్యోగాలు. అంటే 4 లక్షలు మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ 59 నెలల కాలంలో మరో 2,31,000 రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగనిది మీ బిడ్డ పాలనలో జరిగిచ్చినది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే క్లాస్ రూములలో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతుల్లో ట్యాబులు. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం. పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు, అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లీషు. బడులు తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద. పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి, పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకు ఆ పిల్లలకు అండగా ఉంటూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. పెద్ద చదువుల కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ని ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం చేయడం, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకుని రావడం. ఇవన్నీ విద్యారంగంలో నేను చెప్పినటివన్నీ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, అక్క చెల్లెమ్మల కోసం ఓ 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత, నా అక్క చెల్లెమ్మలకే ఓ కాపునేస్తం, నా అక్క చెల్లెమ్మలకే ఓ ఈబీసీ నేస్తం. నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా ఏమన్నా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, చెల్లెమ్మ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అక్క మిమ్మల్ని అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఈ పథకాల మాదిరిగా ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక 14 సంవత్సరాలు సీఎంగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు ఆ చంద్రబాబు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఎత్తారు, ఇలా 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 14 ఏళ్ళు సీఎం అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
దాని తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒకసారి నేను చదువుతాను, మీరే చెప్పండి ఇందులో ఒక్కటైనా జరిగిందా లేదా అని మీరే చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా. వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయ మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మళ్ళీ మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులు ఉండకపోవచ్చు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ములో చంద్రబాబు ప్రజలకు పేదలకు లోబర్చుకునేదానికి మోసం చేసేందుకు ఎన్నికల రోజు 2,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు, కొన్ని చోట్ల 4-5,000 కూడా ఇస్తాడు. కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది ఎన్నికల రోజు మాత్రమే ఇచ్చే డబ్బు. ఆ డబ్బంతా మనదే, మన దగ్గర దోచేసిన సొమ్మే. కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరు వద్దు అనొద్దండి అని చెప్పి మీ సందర్భంగా చెప్తా ఉన్నా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటి గుర్తు పెట్టుకోండి. నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు జరుగుతూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఈరోజు క్లాస్ వార్ జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా 2019లో రైతన్నలు, అక్క చెల్లెమ్మలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా కష్టపడతా ఉన్నాడు. ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు. ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు. దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూసి తుప్పు పట్టింది, నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు. మిగతాటివి నా వల్ల కాదు అన్నాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు. అక్కడ మెకానిక్స్ను దింపాడు. ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపులేకి తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు. ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ను చూశారు. ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు, ఆ సైకిల్కు సీటు లేదు, ఆ సైకిల్కు పెడల్స్ లేవు, ఆ సైకిల్కు చక్రాలు లేవు, ట్యూబులు లేవు, మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు. అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు, పిచ్చి చూపులు చూశాడు. పిచ్చి చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో.